ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ఆయన కొండ మీది నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పుకుసుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యజమానునికి యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడా, దయామయుడా తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప రక్షకుడా, మా యజమానుడా, నా తండ్రి, అయ్యా, ఈ సాయంకాలపు ఆరాధనలో నువ్వు మాకు తోడుగా ఉన్నందుకై నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నా తండ్రి, వాక్య భాగం ద్వారా మీరు నాతో వీళ్ళందరితో మాట్లాడమని, ఎలీషా మీద కుమ్మరించబడిన బలమైన అభిషేకము నా మీద కుమ్మరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యేసు ప్రభు ఆయన కొండ మీద నుంచి దిగినప్పుడట దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనని వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నేను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగము గలవాడు చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నది, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కుతున్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. ఈ భూమి మీద ఎంతోమంది మరి ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచాడు. వాళ్ళు కేకలేస్తున్నారు, దేవా, నన్ను ముట్టితే, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు. ఈ లోకములో నన్ను ఎవ్వరు ప్రేమించేవారు లేరు, ఎవరు బాగు చేసేవారు లేరు, బలపరిచేవారు లేరు. దేవా, ఈ లోకములో నేను అందరికి దూరం అయి ఉన్నాను. నా పరిస్థితులను బట్టి, నా వ్యాధిని బట్టని ఈ కుష్ఠరోగి దేవుని దగ్గర అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమైన శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం ఏమైపోయింది? శుద్ధి అయింది. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వారైనా దేవుని చిత్తాన్ని బట్టి దేవుని బతిమాలుకొని దేవునికి మొరపెడితే, దేవునికి మొక్కి ప్రభువాని నువ్వు మొరపెడితే దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు బలహీనమై ఉన్నావో, మరి అపవిత్రుడైన కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు. ఈరోజు నేను పరిశుద్ధుడని కాదు, పరిశుద్ధురాలని కాదు, నన్ను దేవుడు ముడతాడా, నన్ను దేవుడు బాగు చేస్తాడా, నన్ను యేసు ప్రభు క్షమిస్తాడా అని మనమని అక్కడనే దేవునికి అడగలేక, దేవునికి మొరపెట్టలేక, దేవుని సన్నిధానములో దేవుని స్తుతించలేక మన జీవితాన్ని మనం అలాగనే కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ అపవిత్రుడైన కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు.
ఆయన పరిశుద్ధుడు కాదు, కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇదిగో ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి నాయన. కానీ మొక్కుతున్నాడు, దేవా నువ్వు గొప్ప దేవునివి కదా, నువ్వేదైనా చేయగల సమర్థునివి కదా, నా జీవితం ఇలాగున్నది ప్రభువా, నన్ను ఎవరు దగ్గరికి రానిచ్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు, చేద తీర్చేవారు లేరు, అందరికి దూరమై ఊరు వెలుపల నేను బ్రతుకుచున్నాను, నా జీవితం అలాగా ఉన్నది, నన్ను అంటే వారు లేరని చాలా బాధపడుతున్నాడు ఈ కుష్ఠరోగి. కానీ ఈరోజు ఏదన్నా కొంచెం ఉండగానే వాళ్ళకు అన్ని రకాల వేరు పెట్టేస్తా ఉంటారు. కానీ యేసు ప్రభు ప్రేమ అలాంటిది కాదు. దేవుడు అతన్ని ముట్టాడు, శుద్ధి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసిరి. ఆ గుడ్డివారు ఆయన ఎదుకు వచ్చిరి. యేసు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇద్దరు గుడ్డివారట మరి దేవుని దగ్గర కేకలేస్తా ఉన్నారు. యేసు అక్కడి నుంచి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడా అని కేకలు, గొప్ప కేకలేస్తా ఉన్నారు, కనికరించమని కేకలేస్తా ఉన్నారు. ఈరోజు దేవుని నమ్ముకున్న మనము దేవుని ఒకరోజైనా నన్ను బాగు చేయి, నన్ను బలపరచు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను మేలు చేత నింపు, నా పరిస్థితులను మార్చు, నా స్థితిగతులను మార్చు అని అతన్ని మనం అడిగిన, కేకలేసి అడిగిన దినము ఏదైనా ఉన్నదా? ఇంకేమన్నాడు, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుతున్నాడు. వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడును. ఈరోజు నీవు నమ్ముతున్నావా? దేవుడు చేసే కార్యాన్ని నమ్ముతున్నావు? ఇది నీ జీవితంలో జరుగుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చేయగలడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఇది నా జీవితంలో చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నేను ఇలా ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో నా ప్రతి సమస్య పోతుంది, దేవుడు నన్ను ముట్టి బాగు చేస్తాడు నమ్ముతున్నావా? దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదిస్తాడు నమ్ముతున్నావా? ఈ ఇద్దరు గుడ్డివారు అంటున్నాడు, అయ్యా మేము నమ్ముచున్నామని చెప్తున్నాం. అప్పుడు వారి కన్నులను ముట్టాడు. దేవుడు ఏం చేశాడు? వారి కన్నులను ముట్టి తెరవజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మితే, విశ్వసిస్తే, దేవుని దగ్గర కేకలేసి మొరపెడితే, ఆయన కొరకు నువ్వు సాగిలపడి ప్రయాసపడితే, దేవుడు అన్యాయస్తుడు కాదు కానీ అపవిత్రుడైన కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు, గుడ్డివారి కళ్ళు తెరవబడ్డాయి. మరి అలాగా వారి జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అపవిత్రుడు, వీళ్ళేమో పాపి, మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. వారు పరిశుద్ధులు కాదు కానీ వారు పాపులుగా ఉన్నప్పటికీ దేవుడు ఆ పాపి యొక్క మనోనేత్రాలు ఏం చేశాడు? దేవుడు తెరవజేశాడు. మూడో మాట ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుందాం. వారు ఆ సముద్రములకు అద్దరినున్న రేసు దేశమునకు వచ్చిరి. ఆయన దోవన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధుల నుండి వచ్చి
వాడు వాడు సమాధుల్లో వాసన చేసేవాడు, సంఖ్యలతో ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును బంధించినను వాడు చేతి సంఖ్యలు తెంపి తుత్తురులుగా చేసిన గనక సాధపరచలేకపోయాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి అపవిత్ర ఆత్మ పట్టిన వాడు సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. మరియు పలుమార్లు వాని సంఖ్యల చేతను బంధించినప్పటికీ తెంపుకుంటున్నాడు, తుత్తునిగా చేస్తూ ఉన్నాడు. ఎవరు కూడా వాడిని ఆపిన వారు లేరు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలో కొండలలోని కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరుచుకుంటా ఉన్నాడు. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచునని బిగ్గరగా కేకలు వేయిస్తా ఉన్నాడు. ఈరోజు మరి ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని ఇవన్నీ అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్తా ఉన్నాడు ఆ దురాత్మ. ఈరోజు దేవుని బిడ్డలారా, దురాత్మ శోధన, ప్రభావం, అంధకారము, చీకటి నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నదా? కానీ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆయన ఆ దురాత్మను బంధించగానే అది వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి సమాధుల్లోనే ఉంటున్నాడు, సమాధుల్లోనే పంటున్నాడు. అక్కడే తన కాలం గడిచిపోతా ఉన్నది. అనేకమైన కేకలేస్తున్నాడు, రాళ్లతో గాయాలు వేసుకుంటున్నాడు. కానీ ఎన్ని రకాలుగా కట్టేసినా బంధించినా అన్ని తెంపుకొని అదే పరిస్థితుల్లో బ్రతుకుతున్నా మరి అపవిత్రాత్మ పట్టినవాడు మరి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి 16వ వచనం, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టినా వానికి కలిగిన స్థితియు చూడండి యేసుప్రభుని ఏమంటున్నారు, ఇంత రకంగా వేధించిన దురాత్మ ఎలా పోయింది? అయ్యో, మా గ్రామంలో ఉంటే మాకు భయం వేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అతన్ని బతిమాలుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు నా కొరకు నీ కొరకు ఎన్నో సూచక్రియలు చేసేవాడు, దురాత్మల నుంచి విడుదల కలిగించేవాడు. అపవిత్రుడైన కుష్ఠుడికి శుద్ధుడిగా చేశాడు. గుడ్డివారి కన్నులు, పాపులైన గుడ్డివారి కన్నులు తెరవబడి ఉన్నాయి. దయ్యములు పట్టిన వారికి విడుదల పొంది ఉన్నారు. వారు స్వస్థ సిద్ధులుగా మార్చబడి ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధానంలో మనము నమ్మితే మనకు దేవుడు విడుదల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈరోజు మనం దేవుని యందు విశ్వసిస్తున్నామా, నమ్ముతున్నామా, మొరపెడుతున్నామా, దేవుని దగ్గర కేకలేస్తున్నామా, లేక ఏదో ఆదివారం కదా యథావిధిగా వెళ్ళి మన జీవితాన్ని మనము ఇక ముగించుకుందాము, మనకేమీ బాధ లేదన్నట్టు పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? కానీ ప్రియమైన దేవుని బిడ్డల కూర్చో. కానీ దేవుని సన్నిధానములో కూర్చోండి, ఇది అయినాక వస్తాం. తీసుకురండి. కాబట్టి దేవుని యొక్క కృప, ఆ దురాత్మ, ఆ దయ్యపాత్మ, అంధకార పాత్మలు పట్టిన వారికి దేవుడు విడుదలనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభువును నమ్ముకొని విశ్వసించి దాని ప్రకారంగా నడిచిన కొలది ఏది కూడా నీకు హాని చేయకుండా నీ జీవితంలో విడుదల పొందుకుంటావు. నీ జీవితానికి మార్గం తెరవబడుతుంది. నీ జీవితంలో కార్యం జరుగుద్ది. ఆయన గొప్పవాడు. ఆయన చూసి దయ్యాలను కేకలేస్తా ఉన్నాయి.
మాతో నీకేమి పని, దావీదు కుమారుడా ఇంకా మాకు సమయం ఉన్నది, నువ్వెందుకు వచ్చావని కేకలేస్తా ఉన్నాయి దురాత్మలు. ఆ దురాత్మలు పట్టిన వారికి దేవుడు విడుదలనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 4వ మాట ఏంటంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించును. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా యేసు ఎవడని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి చూడలేకపోయాను. అతడు ముందుగా పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కాను. కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, ఆయనను చేర్చుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఇంకా జక్కయ్య పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకున్నాడు. చూడండి 7, 8, 9, 10 వచనాల దాకా అందరు అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సరుకున్నారట. చాలా మంది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరొద్దనైనను అన్యాయంగా దేనిని తీసుకున్నాడులా అతనికి 4 అంతలు మరలా చెల్లించండి ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన అతనితో చెప్తా ఉన్నాడు. ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడు? తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర ఒకటి తీసుకుంటే దానికి 4 అంతలు చెల్లిస్తా ఉన్నాడు. దేవా అని కేకలేస్తా ఉన్నాడు. యేసు ప్రభు చూడడానికి మేడి చెక్కిటెక్కాడు. అప్పుడు అంటా ఉన్నాడు యేసు ప్రభు అతని ఆశను చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంటికి ఉండవలసి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? ఏదైనా తప్పు చేసి దాన్ని సమర్థించుకొని మార మనసు పొంది దాని కొరకు దేవుని కొరకు నడవగలిగిన మనసు కలిగి ఉన్నావా? ఇంకా సంవత్సరాలు గడిచిన మా పరిస్థితి అలాగనే ఉన్నదా? కానీ ఇక్కడ ఏదైతే ఒక వంతు తీర్చుకొని ఉన్నాడో వారికి 4 అంతలు చెల్లించాడు. అలా మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నటువంటి జక్కయ్య ఇంటికి గొప్ప రక్షణ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చేసింది. తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాడు, మారు మనసు పొందాడు, దేవుడి చిత్రాన్ని అతడు చేశాడు. కాబట్టి అతని ఇంటికి గొప్ప రక్షణ భాగ్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నని కేకలు. అందుకు ఆయన కేకలు వేచున్నది గనక ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ కూడా తన కుమార్తె దయ్యం పట్టిందనే స్త్రీ కేకలేస్తా ఉన్నది.
అయ్యా నువ్వు వచ్చి నా బిడ్డను బాగు చేయి, నా బిడ్డకి పడిన దురాత్మని వెళ్ళగొట్టు నాయన, నా బిడ్డ బ్రతుకులో ఉందని యేసు ప్రభును బతిమలాడుకుంటా ఉండేది. మాటి మాటికి వెళ్ళి బతుకుతున్నది. ఇంకేమన్నటి వేళలో ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల వాళ్ళ మీద ఉండి పడముక్కలు తినును కదా అని చెప్తా ఉన్నది. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీవు అవునుగాకని చెప్పి ఆమెతో చెప్పాను. ఆ గడియలో ఆమె కుమార్తె స్వస్థత ఉందని తగ్గించుకున్నది. ఈరోజు మనము తగ్గించుకుంటున్నామా దేవుని దగ్గర? మాటి మాటికి వెళ్ళి దేవుని అడుగుతున్నామా? నీకున్న బాధను బట్టి దేవుని స్తుతిస్తున్నావా? నీకున్న పరిస్థితిని బట్టి దేవునికి మొరపెడుతున్నావా? నీకున్న భారమును బట్టి నువ్వు దేవుని దగ్గర కొనియాడుచున్నావా? దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం మర్చిపోతాం. దేవునికి మొరపెట్టలేక మర్చిపోతా ఉంటాం. మనం మొరపెడితే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అమ్మ యొక్క విశ్వాసాన్ని చూచి యేసు ప్రభు తన కుమార్తెకు ఉన్నటువంటి ప్రతి దురాత్మను వెళ్ళగొట్టి గొప్ప స్వస్థత బిడ్డకు దయచేశాడు దేవుడు. ఈరోజు నిన్ను వెంబడిస్తున్నా, నిన్ను వెంటాడుతున్నా, నిన్ను గలిబిలి చేస్తున్నా, నిన్ను బాధ పెడుతున్న ప్రతి ప్రభావం అంతా కూడా నీ నామములో దూరమైపోవునుగాక. నీ జీవితములో మేలు కలుగునుగాక, గొప్ప స్వస్థత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యాయీరు కుమార్తె బ్రతికి దేవుని సన్నిధానములో ఆమెను యేసు ప్రభుని మొరపెట్టే కృప కలిగించాడు దేవుడు. ఈరోజు నీ జీవితములో బ్రతిమాలుకునే కృప నీకున్నదా? సాగిలపడే మనసు నీకున్నదా? దేవుని బతిమాలుకొని ఒప్పుకొని విడిచిపెట్టే మనసు నీకు ఉన్నదా? కానీ ఈరోజు మనం అలాంటి తీర్మానముతో ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.